దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా కాసేపు. బైబిల్లో 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనంలో ఇలా రాస్తుంది. ఎలీషా గిల్గాలుకు రాగా అక్కడ కరువుగా ఉంది. కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు ప్రవక్తల శిష్యులను చూసి ఎలీషా ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి కూర వండమన్నాడన్నమాట. వండమంటే ప్రవక్త ఆ శిష్యులు కూర వండుదామని పొలంలోకి వెళ్ళారన్నమాట. కూరాకులు కోసుకొత్తాకి వెళ్ళి అందులో ఒక శిష్యుడు ఎర్రి ద్రాక్ష చెట్టుని చూసి దానికి గుణం ఎరక్క ఆ తీగలు కోసాడనమాట. గుణం ఎరుగురం చాలామందికి గుణం ఒక లేక ఉంటుంది, మనిషి తీరు ఒక లేక ఉంటుంది అన్నమాట. మనిషి గుణం మంచిది అవ్వాలి, గుణం మంచిగా ఉండాలన్నమాట. మనం గుణం మంచిది కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉండలేము. మన గుణం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉండగలం అన్నమాట. గుణము మంచిగా ఉండాలి. ఇప్పుడు చూడు, చర్చికి వస్తారు, ఒక ఇదిగా ఉండరు. అక్కడ ఉన్నప్పుడు అట్లా ఉంటారు దేవుడి బిడ్డలతో. ఇంటికి వచ్చినప్పుడు వేరేగా ఉంటారు. గుణం మారుతూ ఉంటుంది అన్నమాట. గుణం నిఖంగా ఉండదు. మన గుణం నిఖంగా ఉండాలి. మారే గుణం కాదు, ఉండకూడదు. ఒకే గుణం కలిగి ఉండాలి. ఉంటే అప్పుడు అది దేవుడికి ఇష్టం. 2 గుణాలు కలిగి 2 తలంపులు కలిగి ఉండకూడదు. 2 తలంపులు కలిగి ఉండేది ఎవరో, 2 తలకాయలు ఉండేది ఎవరికి? సర్పానికి 2 నాలుకలు ఉంటాయి. అట్లా మనకి 2 గుణాలు 2 ఇదులు ఉండకూడదు. ఒకటే మాట, ఒకటే గుణం కలిగి ఉండాలి. మనం అట్లా కలిగి ఉన్నామనుకో, మన భక్తికి చేసినందుకు ప్రతిఫలం ఉంటుంది. మన గుణం మంచిది కాకపోయింది అనుకో, మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే, మనకే ప్రతిఫలం ఉండదు. నీ గుణం మంచిది అవ్వాలి ముందు. ఆ గుణం మంచిదిగా ఉంటే అప్పుడు నువ్వు ఫలిస్తావు అన్నమాట. అప్పుడు ఈ ప్రవక్త శిష్యులు వెళ్ళి ఆ ఎర్రి ద్రాక్ష చెట్టు తీగలో చెట్టు గుణం వెరుగాక ఆ తీగలో వడ్డులో పట్టుకుని కోసుకుని వడ్డులు తెచ్చుకుని అది ఆ తీగల తరిగి కుండలో పోసి వండారంట. వండితే తింటాకి వడ్డిచ్చినప్పుడు అది రుచి చూసినప్పుడు అది చేదుగా ఉందంట. అప్పుడు అన్నారు వీళ్ళు ఎలీషాని గురువు గారు, ఇందులో విషం ఉంది, దయచేయండి, ఇందులో విషం ఉంది అని అన్నారన్నమాట. అనేటప్పటికి దేవుని స్తోత్రం, హల్లెలూయా అనేటప్పటికి అప్పుడు దయచేయండు ఎలీషా గారు పిండి తీసుకురమ్మన్నాడు. కొంత పిండి తీసుకురా అంటే అని చెప్పాడన్నమాట. ఆ పిండి తీసుకొచ్చారు. పిండి తీసుకొస్తే అప్పుడు ఆ పిండి వేసాడనమాట. అందుట్లో వేసి అప్పుడు వడ్డీమన్నాడనమాట. అప్పుడు వడ్డీమంటే అప్పుడు వడ్డిచ్చారన్నమాట. వడ్డిస్తే అప్పుడు కుండలో విషం ఉన్నట్టు కనపడలా, లేదు, మంచిగా ఉంది. అట్లాగే ఈ పిండి ఎప్పుడైతే వేసాడో ఎలీషా గారు ఆ విషం పోయిందన్నమాట.
అట్లాగే మనలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎప్పుడైతే వస్తుందో మనలో ఉన్న దురాత్మ శక్తి దూరపరచబడతాయి అన్నమాట. మనలో మన చేదు గుణం ఉందో మనలో ఉంటుంది. ఆ చేదు గుణం పోవాలంటే మనలో ప్రార్థన ఉండాలి ఎక్కువ. ప్రార్థన కలిగి ఉన్నామనుకో, ప్రార్థన కలిగి అనుభవం కలిగి ఎప్పుడైతే ఉంటామో ఈ చేదు గుణాలు, ఈ చేదాకులు, విశ్వాకులు ఇవన్నీ పోతాయి అన్నమాట. మనలో ఇవన్నీ పోయి హృదయం అంతా ఖాళీ అయిపోద్ది. అప్పుడు యేసయ్య ఉంటాడు ఉదయంలో. మనం ప్రార్థన కలిగి ఉన్నామనుకో, మన ఉదయంలో చెత్త చెదారం అంతా వెళ్ళిపోద్ది. ఇక దానికి త్రాబండిదేక ఉండలేవయ్యి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఉండలేవు. అవి ఎందుకు ఉండలేవంటే అవి సాతాను సంబంధమైనవి, అయ్యి లోక సంబంధమైనవి. నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీలో తిష్ట వేసి కూర్చున్నాయి అయ్యి. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర వచ్చావో నువ్వు పాపాలు ఒప్పుకుంటున్నావు ప్రార్థన ఏదో శాతం పై ప్రార్థన శాతం కానీ అవి పోలా. ఎందుకు పోలా? నీలో బలమైన ప్రార్థన ఉండాలి, బలమైన ప్రార్థన ఉండాలి, ఆత్మాభిషేకం ఉండాలి అన్నమాట. ఉంటే అప్పుడు వాటికి అవి వండలేవు, ఇక వెళ్ళిపోతాయి. నీలో వండలేవు, వాటికి మంట పడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మెదిలితే ప్రార్థన చేస్తున్నావు, కదిలితే ప్రార్థన చేస్తున్నావు, వాటికేమో మంట పడుతుంది. అట్లాగే ఒకసారంట ఒక శాఖలో బండ మీద బట్టలు ఉతుకుతారు కదా, ఆ బట్టలు ఉతుకుతుంటే కప్పలు ఉన్నాయంట. ఆ బండ కింద కొన్ని కప్పలు ఉన్నాయంట. కొన్ని కప్పలు ఉంటే ఆ కప్పల జాతికే ఒక కప్ప వచ్చిందంట, కొత్త కప్ప వచ్చి బండ కింద ఉందంట. బండ కింద ఉంటే ఇక ఈ బట్టలు ఉతికే అతను శాఖలో అతను వచ్చాడంట. వచ్చి బట్టలు ఉతుకుతాడంట. ఉతుకుతుంటే అతను ఉతికినప్పుడల్లా ఈ కొత్త కప్పు ఉంది కదా, ఈ కొత్త కప్పు అంటుందంట, అబ్బా 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 అంటుందంట. ఏంటి కొత్త నీకు కొత్తగా వచ్చావా అంటున్నారా? నీళ్ళు పాత కప్పలు ఆడయ్యాట. పాత కప్పలో కొత్త కప్పలు అంటున్నాయి. కొత్తగా వచ్చావా నువ్వు కొత్త అని ఆడయ్యాట. అట్లాగే ఉండు, కొన్నాళ్ళు పోతే నీకే అలవాటు అయిపోద్ది, నీకు పాత తాను వచ్చేద్ది, అలవాటు అయిపోద్ది అంటున్నాయి. అంటే ఏం అలవాటు ఉండలేకపోతున్నావు, ఈ దెబ్బలకు తట్టుకోలేకపోతున్నాము అంటుందంటే కొత్త కప్ప. అవి అలవాటు అయిపోయినాయి, పాత కప్పలో అలవాటు అయిపోయినాయి ఆ దెబ్బలకి. అట్లాగే పాత విశ్వాసం ఉంటారు, వాళ్ళకి వాక్యం ఎంత చెప్పినా ఇక అంతే అలవాటు అయిపోయాక ఇక ఎన్నన్నా చెప్పుకొని చెబుతూ వింటారు, చెబుతూ వదిలేస్తారు అంతే. కొత్తగా వస్తారు కదా, వాళ్ళకి తగులుతుంది వాక్యం, వాళ్ళకి తగిలి అబ్బా సురుకంటుంది అంటారు. సురుకంటుందంటే వీళ్ళు ఏమంటారు పాత వాళ్ళు, ఏంటి కొత్తగా వచ్చావు నువ్వు, కొత్తగా వచ్చావు మందిరానికి అని అంటారు. నీకే అలవాటు అయిపోతుందిలే కొన్నాళ్ళు ఉంటే అని అంటారు అన్నమాట. అట్లాగే అలా అలవాటు చేసుకుని మనం పాపంలోకి వెళ్ళకూడదు. మనం వాక్యం చెబుతాడు దైవజనుడు, ఆ వాక్యం దేవుని మాట్లాడుతాం మనతో. మనం మన జీవితం సరి చేసుకోవాలి. సరి చేసుకుని ఆ వాక్యం ఏ వాక్యం చెప్పాడో అట్లాగ మనం ఆ వాక్యం ద్వారా మనం జీవించాలన్నమాట. సరి చేసుకుని జీవిస్తే మన జీవితం బాగుపడుతుంది. సరి చేసుకొని జీవించామనుకో ఇదిగో ఈ బండ కింద పాత కప్పలు ఉన్నాయి చూడు, ఆటి గతికి మనకి కాడ పడుతుంది అన్నమాట. అట్లా ఉండకూడదు. మన వాక్యం చెప్పాడు ఇంకో దైవజనుడు, ఇది నా కోసమే చెప్పాడు. ఎందుకు చెప్పాడో
అని అనకుండా మనం సరి చేసుకునే మనసు ఉండాలి. సరి చేసుకున్నామనుకో, సరి చేసుకుని మనం ఉదయం జీవించామనుకో మనం ఆశీర్వాదం పొందుకుంటాం. సరి చేసుకోకుండా ఉన్నామనుకో మనం ఆశీర్వాదం పొందుకోలేము. వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడే జీవితం ఉండాలి మనలో. అలాంటి జీవితం మనలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. అట్లాగే ఈ ప్రవక్తల శిష్యులు ఎరిదాక్ష తీగలో గుణమెరక్క అవి తెచ్చి కొండలో వేసి వండారన్నమాట. అది సేదు విషంగా మారిందన్నమాట. ఎలీషా గారు ఎప్పుడైతే పిండి వేసాడో ఆ పిండి వాక్యం, అది వాక్యం అన్నమాట. ఆ వాక్యం మనలో ఉంటే మనలో అంతా చెడంతా పోయి మనలో మంచి ఉండదేక, మనలో చెడు ఉండదు. అట్లాగే మనం అట్లాంటి జీవితం అని ప్రార్థన జీవితం కలిగి ఉండాలన్నమాట. చెడు మనలో వంటకి ఉంచుకోకూడదు. పాత కప్పలో అన్నీ చూడు నీకే అలవాటు అయిపోద్దులే అన్నట్టు అట్లా అలవాటు ప్రకారం ఉండకూడదు. మనం సరి చేసుకోవాలి. వాక్యం చెప్పినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని నాలో ఉంది కదా ఈ లోపం, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలి, సరి చేసుకుని జీవించాలి అని మనలో ఉండాలన్నమాట. అట్లాంటి జీవితం కలిగి మనం ఉంటూ దేవుళ్ళో జీవితం ఆశీర్వాదంగా ఉందాం. అలాంటి జీవితం జీవిస్తూ దేవుళ్ళో ముందుకు సాగుదాం. దేవుడు ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. స్తోత్రం. నేను పరిశుద్ధ మీలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో తండ్రి, ఏ గుణం కలిగి ఉండాలో, ఏ మనసు కలిగి ఉండాలో తండ్రి తెలియపరిచి మధ్య పని స్తోత్రం. నేను అలాగే మేము లోబడే మనసు కలిగి, లోబడే బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి మేము జీవించుకుంటూ నాయన మీ వాక్యానుసారంగా జీవించుకుంటూ నాయన మీకు లోబడి జీవించే జీవితాలు మాకు అనుకరించి కాపాడు సహాయం చేయమని నజరేయుని యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమె సహనం చేస్తున్న కేవలం సూత్రాలు తెలుసుకున్నాం పరమ తండ్రి. ఆమె తండ్రి అని దేవుడి ప్రేమ కుమారుని నిష్కిజ కృపా పరిశుద్ధాత్మను ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధికి సదా తోడై నడిపించి గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.